శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హిందువుల గుళ్ళకు వెళ్ళకపోవటం, హిందువుల విగ్రహాలను పూజించకపోవటం, హిందువుల ప్రసాదాలు తినకపోవటం ఇవన్నీ చేశారా మీరు ఈ 20 సంవత్సరాల్లో? మీరు కూడా చేశాను. అసలు ముట్టుకునే వాళ్ళు కాదు. అస్సలు మీరు చర్చికొచ్చిన వాళ్ళు కూడా ముట్టుకోవద్దనే చెప్తారు. చెప్పారా మీరు కూడా? చెప్పాను. ఓకే. ఎందుకంటే ఇంకా అవన్నీ దెయ్యాలు, క్రైస్తవుల దృష్టిలో దెయ్యాలు అంతే. అవి సైతాన్. వాటి అసలు చూడకూడదు, వాటిని మనం అలా వెళ్ళకూడదు. ఇంకా హిందూ సాంప్రదాయం కట్టుబట్టు ఈ మాత్రం దెయ్యాలు కాదు. కాదు, అవన్నీ పాటిస్తూ ఉంటారు. విగ్రహారాధన బైబిల్ అస్సలు ఒప్పుకోదు విగ్రహారాధన. మరి మీరు చేస్తారు కదా, లైక్ అంటే క్రాస్ సింబల్ జీసస్ ని పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క, ఇప్పుడు మీరు చెప్పినట్లు యేసు ప్రభు అయితే యేసు ప్రభు అని, లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా అన్ని విగ్రహాలు మీరు కూడా ఉంటాయి కదా. మరి ఉంటాయమ్మా. మరి అది తప్పు కదా? చాలా తప్పు. బైబిల్ చెప్పినట్లుగా వాళ్ళు ఏం పాటించరు. విగ్రహారాధన అంటే చాలా చిరాకు అనమాట బైబిల్ దేవుడికి. కానీ వీళ్ళు తెలియకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు. మెడలో సిలువ వేసుకుంటారు, అది విగ్రహమే. లైట్ వేసారనుకోండి, సిలువుని ఇలా ఇలా కళ్ళకు తగ్గుకుని ముద్దెట్టుకుంటారు. ఇలా సిలువు తీసుకుని ఇలా ఇలా పెట్టుకుంటారు. అసలు సింబల్ అనేది ఉండకూడదు కదా లెక్క ప్రకారం. చర్చి మీద సింబల్ ఉంటది, ఇళ్లలో ఫోటోలు ఉంటాయి. మీరు ఇందాక అన్నట్లుగా చెయ్యొద్దు అంటూ చేయటం. ఫైనల్ గా ఏం చెప్తారు అసలు సత్యబాబు గారు? క్రైస్తవులకి ఏం చెప్పదలుచుకున్నారు, హిందువులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి మీ స్టేట్మెంట్, ఏంటి ఫైనల్ స్టేట్మెంట్? క్రైస్తవులు వాళ్ళకి తెలియకుండానే ఈ ఊబిలో కూరుకుపోయారమ్మా. బైబిల్ పూర్తిగా చదివి ఎవరో యేసుప్రభుని నమ్ముకోరు. వచ్చిన తర్వాతే కొంతమంది చదువుతారు. ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు చదువుతారు. మిగతా 98 మంది కూడా పాస్టర్ గారు ఏం చెప్తారో అదే వింటారు. తర్వాత పాస్టర్ గారు చెప్పేటటువంటి లైన్ వేరు. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు, మీ రోగాలు తగ్గుతాయి, మీరు నమ్మకంగా ఉండండి, ఇక్కడ ఈ జీవితం చాలించిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం మనం అంతా అనేసి చెప్తారు. ఇంకా అదే మైండ్ సెట్ తోటి ఉంటారు క్రైస్తవులు. బైబిల్ చదివితే, పూర్తిగా చదివితే, ఇప్పుడు కరుణాకర సుగుణ గారు బైబిల్ తరగతులను ఉన్నాయి, శివశక్తి బైబిల్ తరగతులు. అవి కనుక చూస్తే వాళ్ళకి ఇంకా బాగా బైబిల్ అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడు తెలుసుకుని, ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా చేయబట్టుకుని తీసుకురాలేనమ్మా, నన్ను తీసుకురాలేదు బలవంతంగా కరుణాకర్ గారు. నేను తెలుసుకుని, నాకు నేనుగా నేను తెలుసుకుని ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకుని నేను వచ్చాను. ఇప్పుడు నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను. లైబ్రరీ ఉంది మా శివశక్తి ఆఫీసులో. కావలసిన పుస్తకం తీసుకుని హాయిగా చదువుకుని, ఇందులో ఎలా ఉందా, ఇందులో ఎలా ఉందా, ఇందులో ఎలా ఉందా అని తెలుసుకునేటటువంటి మంచి వెసులుబాటు నాకు కల్పించారు. నేను ఈ యొక్క బైబిల్ మీదే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వీడియోలు చేస్తూ పెడుతున్నాను అనమాట ఛానల్స్. ఇంకా హిందువులకు చెప్పేది ఏంటంటే, చాలా ప్రలోభ పెడతా ఉంటారమ్మా పాస్టర్లు వచ్చి. ఎలాగా అంటే చూడండి, జిత్తుల మరి నక్క అంటారు. అంటే నక్కకే చాలా తెలివితేటలు అనమాట. అందుకని జిత్తుల మారి. ఆ జిత్తుల మారి నక్క తెలివితేటలన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు మతం మార్చడానికి. తొందరపడి మతం మారవలసిన పని లేదు. ఎందుకంటే ఇందులో లేనిది అందులో ఏమీ లేదు, మన ధర్మంలో లేనిది బైబిల్లో ఏమీ లేదు. నేను అది తెలియక నేను ఇందులోకి వెళ్ళాను. కానీ ఇందులో నుంచి నేను బయటికి రావడానికి నాకు 33 ఏళ్ళు అయింది. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. 92 ఎక్కడ, 2024లో బయటకు వచ్చాను నేను. కాబట్టి తొందరపడి క్రైస్తవ్యంలోకి ఎవరు వెళ్ళకండి. ఒక పని చేసేటప్పుడు 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు ఆలోచించండి. చేసిన తర్వాత ఇలా చేశాను ఏంటని దాని గురించి ఆలోచించకూడదు. ఎవరైనా సరే
ఆ ఆలోచన నాకు 33 ఏళ్ల క్రితం లేదు. సో మీరు ఏదైతే తప్పు చేశారో దానిలో నుంచి ఒక పాఠం నేర్చుకొని బయటకు వచ్చి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో మీ ప్రచారం మళ్ళీ మొదలు పెట్టారు ధర్మబద్ధంగా. ఒక ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉన్నారు వీడియోస్. డైలీ చేస్తున్నారా? డైలీ వీక్లీ వీక్లీ 2 టైమ్స్. వీక్లీ 2 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీకు బాగా పట్టున్న గ్రంథం గురించి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇగో ఈ తప్పులు ఉన్నాయి అనేది చెప్తున్నారు. అంతే కదా ప్రస్తుతం? ఎట్లా మరి జీవనోపాధి ఎలా ఏంటండి? కరుణాకర్ గారు చూస్తున్నారు. సూపర్. ఓకే. ఫ్యామిలీ అంతా ఎక్కడ? ఫ్యామిలీ అక్కడ కాకినాడలో ఉన్నారు. పిల్లలండి? 2 పిల్లలు. ఓకే. పాప బాబు. ఏం చేస్తున్నారు? ఈ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మనవలో. వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళు. ఓకే ఓకే ఓకే. మీరు మీ వైఫ్ దానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఏది ఉంటే కరుణాకర్ గారు చూసుకుంటున్నారు. రైట్. ఆల్ రైట్ సత్యబాబు గారు, ఈ విషయం పైన ముఖ్యంగా మీరు ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ దీనిపైన ఈ గ్రంథంలో మీరు లేవలెత్తినటువంటి అంశాల పైన ఎవరైనా మాట్లాడటానికి రెడీగా ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. మీరు ఒకటే చెప్పండి, ఇందులో నేను ఏదైతే చెప్పానో ఈ బైబిల్ నుంచి ఏదైనా అడగాలనుకుంటే బైబిల్ నుంచే వాళ్ళు అడగాలి, బైబిల్ నుంచే సమాధానం రావాలి. కరెక్ట్. వేరే నాకు, ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడో నిలుక్కోవడం ఏంటి? అవునా కదా అని చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ బైబిల్లో ఇక్కడ నేను ఏమైతే మాట్లాడానో ఇది తప్పు అని నిరూపించగలగాలి.